కళ్యాణ్ బాబాయ్ నేను సార్ టీజర్ చూపించమని ఎక్కువ అని చెప్పాను. నేను ఆ రోజు నేను బాబాయ్ని టీజర్ చూపించడానికి నాకు 1.5 2 సినిమాలు పట్టింది. సినిమా నేను ఒక 3rd సినిమా 4th సినిమాకి అలా చూపిస్తాను. బట్ చారణ కూడా సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రీమియర్స్ రోజు మేము కజిన్స్ గ్రూప్లో ఓకే నీహా ఏ టైంకి రావాలి అని తేజ్ బాబా మా అన్న అంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నారు మీరు అందరు నన్ను తీసుకెళ్ళకుండా అని. దాని లేదు చరణ్ ఇలా ప్రీమియర్స్ ఉంది నువ్వు లేవు కదా ఊర్లో అంటే ఈ సైడ్ నో. సో ఆ డిస్కషన్ అంతా దే కెప్ట్ టెల్లింగ్ అనమాట, లేదు చరణ్ చాలా బాగుంది సినిమా అని తేజ్ వాళ్ళు చెప్తా ఉన్నారు. సో హీఈస్ వెరీ వెరీ హ్యాపీ. అది వాళ్ళు సినిమా ఫుల్గా వెన్ ఎవర్ దే హ్యావ్ టైమ్ దే కెన్ సీ ఇట్. నాదే సినిమా కాబట్టి నేను క్యూబ్ ఇచ్చి వాళ్ళకి చూపిస్తాను. బట్ జస్ట్ దే ఆర్ వెరీ హ్యాపీ సార్ దట్ నేను ఏదైతే చెప్పానో అది చేసావమ్మా సూపర్ అని చెప్పి. మొన్న అన్నయ్యతో మరీ ఓపెన్ చేశారు కదా, అది ఎప్పుడు అంటే ప్లానింగ్ ఏంటి రిలీజ్? సంక్రాంతి సార్, సంక్రాంతి 27. నిహారిక గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ Thank అండి. you. సో బాగా సక్సెస్గా రన్ అవుతుంది మొత్తం థియేటర్స్ అన్నింటిలో కూడా. సో బేసిక్గా ఏంటంటే పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నుంచి నిహారిక గారు బ్యానర్లో వస్తుందంటే ఒక సినిమా ఆయన మీ ప్రొడక్షన్లో చాలా అగ్రెసివ్గా ఉంటాయి ప్రమోషన్స్ అనేవి. సో ఏంటి ఈ ప్రమోషన్స్ చేయడానికి గల సీక్రెట్ ఏంటి? అసలు ఇంత అగ్రెసివ్గా అంటే సినిమా సక్సెస్ అయిన తర్వాత కూడా ఇంకా థియేటర్స్ అన్ని విజిట్ చేయడం వెళ్ళడం ఏంటి ఇంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? సీక్రెట్ ఏంటి దానికి? ఎనర్జీ మీ ఆడియన్స్ నుంచే వస్తుందండి. అంటే పోస్ట్ రిలీజ్ అయితే ఇట్స్ డెఫినెట్లీ ఫ్రమ్ ది ఆడియన్స్. వాళ్ళు చూస్తున్నారు ఓకే మనం 100 అనుకున్నాం 70 మంది దాకా చూస్తున్నారు, ఆ 30 మందిని మనం లాగేద్దాం అని చెప్పి దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. అండ్ ముందైతే కమిటీకి కానీ రాకాసాకి కానీ ఇట్ వాజ్ అ కలెక్టివ్ టీమ్ ఎఫర్ట్, నథింగ్ ఎల్స్. నేను ఒక్కదాన్ని సినిమాని ముందుకు తీసుకెళ్తాను అనుకుంటే ఐ వుడెంట్ హ్యావ్ డన్ దట్. ఇట్స్ మై యాక్టర్స్, ఇట్స్ మై డైరెక్టర్స్, ఇట్స్ మై ప్రొడక్షన్ టీమ్, ఇట్స్ మై పిఆర్స్, మై మార్కెటింగ్ గైస్, ఎవ్రీ వన్స్ కలెక్టివ్ ఎఫర్ట్ అండ్ బ్రెయిన్. సో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్లో వస్తున్నాయి ఆ కమిటీ కుర్రాళ్ళు ఇది. సో మీ మీద ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెరుగుతాయి మీరు తీసుకునే స్టోరీ మీద కానీ దాని మీద. సో నెక్స్ట్ బరీ అది ఎట్లా ఉండబోతుంది ఏంటి అసలు దానికి? బాగుంటుంది. ఒక్క లాస్ట్ క్వశ్చన్ తీసుకుందాం. యా మేడం, మొన్న ఇంటర్వ్యూలో చూశాను వెన్నెల కిషోర్ గారు సెకండ్ డే నుంచి బ్లాంక్ పేపర్తో వచ్చాను, అలాగే బ్రహ్మాజీ గారు కూడా చెప్పడం ఫస్ట్ రోజు ఏదైతే చెప్పారో సెకండ్ డే నుంచి సరెండర్ అయిపోయాం. ఏంటి వాళ్ళ మీద వాళ్ళు ఇంప్రూవేషన్లో చాలామంది డైరెక్టర్ చూస్తూ ఉంటారు, వాళ్ళు ఎలా ఇంప్రూవేషన్ చేస్తారు, వాళ్ళకి సీన్ పేపర్ చేసిన తర్వాత వాళ్ళు ఎలా చేస్తారు అని చాలామంది డైరెక్టర్స్ యంగ్ డైరెక్టర్స్ చూస్తుంటారు. అటువంటిది మీరేంటి వాళ్ళ మీద నమ్మకం లేకపోతే మీరు వాళ్ళు చేసింది ఎందుకు ఒప్పుకోవట్లేదు? అయ్యో అంటే మెజారిటీ శాతం ఒప్పుకోలేదు అని అన్నారండి. అంటే అందరు యాక్టర్స్ చాలా బిజీ ఉంటారు కదండి, వాళ్ళందరూ వేరే స్టోరీస్లో కూడా ఉంటారు. ఆ సిచ్యువేషనల్ ఇంప్రూవైజేషన్ చేసినప్పుడు కథలో కూర్చుంటే అందరం హ్యాపీ ఫీల్ అవుతామండి. కొన్ని అంటే మన ఆ ఫ్లో ఏదైతే ఉంటుందో ఆబ్వియస్లీ అది ఒక డైరెక్టర్కే తెలుస్తుంది, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఫ్లో ఏదైతే ఉందో. అలాంటివి ఏవో చిన్నవి వర్కౌట్ అవ్వకపోతే ఇది బాగుందండి చాలా, కాకపోతే కొంచెం కథలో కూర్చోకపోవచ్చు అనే డిస్కషన్లు అలా అనుకొని చేసింది నేను అంతే. వాళ్ళ మీద నమ్మకం ఏం లేదండి, అందరూ స్పెసిఫిక్గా చెప్తున్నారు, ఆవిడకి ఏం కావాలో చెప్తున్నారు. సెకండ్ డే నుంచి మేమేం చేయలేకపోతున్నాం, ఆవిడ ఏం చెప్తే అదే అని చెప్తుంటే నో వాళ్ళందరూ నాకు అది వాళ్ళు ఏ ఉద్దేశంతో చెప్తున్నారంటే అండి, డైరెక్టర్కి వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ అది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ సెకండ్ ఆఫ్ ఆల్ నా కథ మీద ఉండే ఇష్టం, ఆ కథ మీద ఉండే క్లారిటీ గురించి వాళ్ళు ఎంఫసైజ్ చేస్తున్నారు అంతే తప్ప ఇంకేం లేదండి. సంగీత్ గారు సార్ జస్ట్ చిన్న పాయింట్ సార్ అంటే ఆవిడ ఓన్లీ సీనియర్స్ అన్నారు కదా సార్, ఈవెన్ నేను కూడా day 1 నుంచి ఇప్పుడు మీకు తెలుసు నేను సీనియర్ పక్క నుండి మేము చెలరైపోతాం ఏదో చేస్తుంటాం. సో ఆవిడ వాళ్ళని కాదు నన్ను కూడా చాలా షీ హ్యాడ్ టు సార్. ఆవిడకి నేను day 1 ఇంటర్వ్యూలో ఒక చోట చెప్పాను సార్, అట్మోస్ట్ క్లారిటీ ఉన్న డైరెక్టర్ సార్ ఆవిడకి ఏదన్నా సరే కథలో ఉండాలి సార్. నేను అంటే ఆడియన్స్ నవ్వించడానికి కథ బయటికి వెళ్ళిపోయి కామెడీ అయితే నేను చేయను. ఆవిడ day 1 అది రూల్ పెట్టుకున్నారు సార్. అండ్ చాలాసార్లు నాకే అరే ఏంటి ఎందుకు ఇలా ఆపారో నాకే అనిపించింది సార్. బట్ నేను డబ్బింగ్లో ఫ్లోలో చూసినప్పుడు సార్ చాలా ఇంపార్టెంట్ సార్, ఒక సినిమా టోన్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ సార్. మనకి అప్పటికప్పుడు ఫన్నీ అనిపించదు సార్, కానీ ఫ్లోలో ఇలాంటి ఒక ఫ్యాంటసీ కామెడీలో స్టేక్స్ పడిపోకుండా కామెడీ చేయడం చాలా కష్టం సార్. ఎందుకంటే మేము ఇంత బడ్జెట్ పెట్టి ఆ విఎఫ్ఎక్స్ చేసి రాకాస అనే ఒక రాక్షసుడికి ఆ ఒక స్టేక్స్ అనేది బిల్డ్ చేయకపోతే సినిమా పడిపోతుంది సార్. సో ఆ ఒక్క విషయం వల్ల షీ హ్యాడ్ టు బీ వెరీ స్ట్రిక్ట్ విత్ ఆల్ ఆఫ్ అస్ అండ్ వీఆర్ వెరీ గ్రేట్ఫుల్. మీరు ఇప్పుడు వాళ్ళంతా ఆపేమన్నారు, బట్ సీను గారికి, బ్రహ్మాజీ గారికి, కిషోర్ గారికి ఎంత మంచి పేరు వస్తుంది సార్ సినిమా మీద. ఎవ్రీథింగ్ బికాస్ ఆఫ్ హర్. ఇప్పుడు ఇందాక చెప్పాను సినిమా నేను ఇప్పుడు కథ నా మీద పెట్టింది ఆవిడ, నేను ఆవిడ భుజాల మీద ఉన్నా, షీఈస్ క్యారింగ్ మీ.
షీఈస్ క్యారింగ్ ఎవ్రీ వన్. సో ఎవ్రీథింగ్ దట్ హెస్ వర్క్డ్ ఇన్ ద ఫిల్మ్ ఇస్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ హర్ క్లారిటీ అండ్ హర్ కంట్రోల్ ఓవర్ ద స్టోరీ, హర్ యాక్టర్స్ అండ్ ఎవ్రీథింగ్ సార్. సో ఆవిడ ఆపడానికి కారణం ఈరోజు హిట్ అవ్వడమే సార్. ఈరోజు హిట్ అయింది కాబట్టి హిట్ అయింది, ఆవిడ ఆపడం లేదు సార్. సార్ సంగీత్ గారు ఎప్పుడైనా క్వశ్చన్ అడుగుతామో లేదో లాస్ట్ సెంటెన్స్ లాస్ట్ వర్డ్ దగ్గర నుంచి పంచి స్టార్ట్ అయిపోతుంది మీది. సార్, పంచ్ ఎక్కడ వేసాం సార్ ఇప్పుడు? పంచి కాదు కానీ సమాధానం కానీ ఇది ఇన్బిల్టా? బాబాయ్ గారు, పెదనాన్నగారు కానీ, నాన్నగారు కానీ, అన్నయ్య కానీ లేదు సార్. ఇన్బిల్ట్ చిప్ ఉంటుందా? నేను మాట్లాడడం మానేస్తాను. No, he's saying in a very fun, positive way. అదేం లేదు సార్. అంటే సార్ చిన్నప్పుడు వసపోసారేమో సార్, నాకు ఆవిడ ఎక్కువ. నాకు He's an overall entertainer, అందుకే ఇక్కడ. నిహారిక గారు, మ్యామ్ ఇండస్ట్రీలో మంచి కథలు ఒక్కోసారి ప్రొడక్షన్ హౌస్లో బిజీగా ఉన్నప్పుడు చాలా మంచి కథలు వెళ్తూ ఉంటాయి, చాలా ప్రొడక్షన్ హౌస్కి వెళ్తూ ఉంటాయి. ఒక్కోసారి వాళ్ళు బిజీగా ఉన్నప్పుడు పింక్ ఎలిఫెంట్కి కథలు పంపిస్తూ ఉంటారు. చాలా మీ సర్కిల్లో మీకు అట్లా ఎలా చూజ్ చేసుకుంటారు, ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? ఎందుకంటే ప్రతి నెల చాలా నెంబర్ ఆఫ్ కథలు వినాల్సి వస్తాయి. చాలా కథలు మీరు కానీ సార్ కానీ చాలా కథలు వినాల్సి వస్తాయి. ఈ అన్నింటిలో చాలా మంచి కథలు వస్తూ ఉంటాయి. ఒక్కోసారి మంచి కథ వస్తుంది, చేసే అవకాశం ఉండదు. రాకాస టైంలో కూడా చాలా కథలు వచ్చి ఉంటాయి. వీటిలో ఎలా జడ్జ్ చేసుకుంటారు? పర్టికులర్గా పింక్ ఎలిఫెంట్కి ఏమైనా టీం ఉందా? ఎలా సెలెక్ట్ చేస్తారు? టీమ్ డెఫినెట్గా ఉందండి. వీ హ్యావ్ అ కాంటెంట్ టీమ్. వాళ్ళు ఫిల్టర్ చేస్తారు. మేము నెక్స్ట్ ఏమనుకుంటున్నాం అంటే ఉంటుంది కదా, మేము కొంచెం ఇలా చూస్తున్నాం, ఇవైతే వద్దు, లెట్స్ నాట్ ఎంకరేజ్ దెమ్, వాళ్ళు ఇంకెక్కడైనా ట్రై చేసుకొని ఇవ్వండి అని. ఓకే చేసేటప్పుడైతే ఓన్లీ అండ్ సోల్ ఓన్లీ 2 stages. One, నిహారిక యాజ్ అన్ ఆడియన్స్, నిహారిక యాజ్ అ ప్రొడ్యూసర్. దట్స్ ఇట్. రమేష్ గారు, ఓకే వన్ లాస్ట్. అదే పింక్ ఎలిమెంట్స్ అంటే ఆల్మోస్ట్ కొత్త డైరెక్టర్లతో చేస్తుంటారు. మీ పైన ఎక్కువ బాధ్యత ఉంటుంది, ప్రొడక్షన్ కొద్దిగా కంట్రోల్ చేయించి, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి ఎలా ఏంటి అనేది. మీరు ఎలా చూస్తున్నారు సార్ దీన్ని? కొత్త డైరెక్టర్స్ కదా, ఎట్లా అంటే ఆ ప్రొడక్షన్ కొద్ది కంట్రోల్ చేసుకోవాలి అంటే లేదండి. అంటే మేము ప్రీ ప్రొడక్షన్ ఎక్కువ చేస్తామండి. డీటెయిల్డ్గా మనకి ఏదైతే మనం ప్రొడక్షన్కి వెళ్తున్నామో డేట్స్తో సహా ఏ రోజు ఏం చేస్తాము, ఏం ఏది సెట్ ప్రాపర్టీస్ నుంచి చిన్నవి కూడా ప్రీ ప్రొడక్షన్లోనే కావాల్సి ఇంకో 2 months. ఇది కూడా మేము ఫస్ట్ జూన్లో స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. కాదు, డైరెక్టర్ గారు ఇంకో 1 month టైం కావాలని, ఇంకా నాకు కొంచెం సెట్ ప్రాపర్టీస్లో కొంచెం క్లారిటీ కావాలి, ఎందుకంటే ఇది చాలా కొంచెం ఓల్డ్ 5 years ముందుది అన్నీ ఉన్నాయి కదా, ఇంకా కొన్ని దాని పెయింట్స్ అవి కొన్ని కావాలన్నారు. అందుకని డైరెక్టర్స్ టైం, బట్ డైరెక్టర్స్ ఎప్పుడైతే రెడీ మనం షూట్కి వెళ్ళొచ్చు అన్నప్పుడు, వన్స్ షూట్కి వెళ్ళిన తర్వాత ఇంకా మనం నేను 50 days ఏదైతే చెప్తానో 50 days కన్నా ఒక రోజు కాదు, కాల్ షీట్ కూడా ఎక్స్ట్రా ఇవ్వను. అది అందరికీ, నాతో పనిచేసే అందరు డైరెక్టర్కి టెక్నీషియన్లకి తెలుసు. బట్ ముందు ఎంతైనా టైం ఇస్తాం. ఆఫీస్లో కూర్చుని వాళ్ళు ఎన్ని గంటలు రాసుకున్నా, ఎన్ని నెలలు కూర్చున్నా నాకు ప్రాబ్లం లేదు. ప్రీ ప్రొడక్షన్లో వాళ్ళు సంవత్సరం కూర్చొని ప్రీ ప్రొడక్షన్ చేసుకున్నా ప్రాబ్లం లేదు. బట్ వన్స్, ఎందుకంటే ప్రొడక్షన్ కాస్ట్ ఈరోజు మీకు తెలుసు కదా, సినిమా ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని చేసి వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ మన దాకా రావాలి అనుకుంటే అది మోర్ ఇంపార్టెంట్. కాబట్టి దాని కాస్ట్ని కంట్రోల్ చేయాలంటే ప్రీ ప్రొడక్షన్ బాగా డీటెయిల్గా చేయాలి. ప్రొడక్షన్ మనం అనుకున్న టైంలోనే చేయగలగాలి. నిహారిక గారు, కొత్త డైరెక్టర్లతో చేస్తారా? అన్నారు కాబట్టి లాస్ట్ ఇచ్చాం. కొత్త డైరెక్టర్లతో చేస్తారా, లేకపోతే సక్సెస్ ఇచ్చినటువంటి ఏ డైరెక్టర్ అయినా ఓకేనా? యదువంశీ కొత్త డైరెక్టర్ కాదు సార్, మా డైరెక్టర్. నెక్స్ట్ యదువంశీతోనే చేస్తాను. అదే మేడం, మీరే కదా ఇంట్రొడ్యూస్ చేసి. నేను 2 stages అన్నాను కదా సార్. నిహారిక యాజ్ అ ఆడియన్స్ చూస్తాను, నిహారిక యాజ్ అ ప్రొడ్యూసర్ చూస్తాను. నాకు కాంబినేషన్స్ తోటి సంబంధం లేదు. Thank you so much guys. Thank you. Have a good day. Yes, thank you so much. So congratulations once మీరు again. చేశారా రాకాస స్టెప్? చేయండి, అయ్యో చేయండి, పర్లేదు, మా కోసం చేయండి. రాకాస ఇట్లా ఓకే చేశారా? థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. రాకాస గురించి అదేంటో నేనైనా మీరైనా మీడియా అయినా ఎన్నిసార్లైనా మాట్లాడుతూనే ఉండగలుగుతున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్.